తిరుపతిలో గంజాయి వ్యాపారిపై పోలీసులు దాడులు చేశారు. ఈ తనిఖీల్లో 1.8 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇక నిందితుడు సాయి ప్రసాద్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే సాయి ప్రసాద్ తన మిత్రుడు గౌరీ శంకర్ తో కలిసి ఒడిశా రాష్ట్రం నుంచి గంజాయి తెచ్చి విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇక జిల్లాలో గంజాయి అక్రమ రవాణా విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఇతనిపై ప్రీవియస్ గా కూడా గంజాయి కేసు ఉంది. మన తిరుచానూరు లిమిట్స్ లో ఉంది. అతని ప్రెసిడెంట్ కేసు కోర్టులో నడుస్తూ ఉంది. అంటే ఒక గౌరీ శంకర్ అని ఒక ఉన్నాడు. అతని మీద నిఘా పెట్టాము. అతని దగ్గర కూడా 3 కేజీల గంజాయి ఉంది అని చెప్పినారు. అతడు పారిపోయినాడు. అతని కొరకు టీంలు ఫామ్ చేశారు. ప్రస్తుతం ఎస్పీ శ్రీ సుబ్బారెడ్డి సార్ గారు తిరుపతి టౌన్లో కానీ పరిసర ప్రాంతాల్లో కానీ గంజాయి నిర్మూలన ఖచ్చితంగా చేయాలనే ఉద్దేశంతో దిశానిర్దేశం చేయడం జరుగుతుంది. జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్ల ఎస్హెచ్ఓలకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా జిల్లా ఎస్పీ గారు, అడిషనల్ ఎస్పీ గారు, రవిమోహనాచారి సార్ గారు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మేరకు మా డిఎస్పీ బేతపూడి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో నిన్న సాయంత్రము కొట్టెప్ప గారి సాయి ప్రసాద్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇతని వద్ద నుండి 1.8 కిలోలు అంటే 1 కేజీ 800 గ్రాములు గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇతని మిత్రుడు గౌరీ శంకర్ ఇతను కూడా ఒక 4-5 కేసుల్లో ఇంతకుముందు ఇన్వాల్వ్ అయినాడు. గంజాయి కేసుల్లో అతను తప్పించుకొని పారిపోవడం జరిగింది. అతనిపై నిఘా పెట్టడం జరిగింది. అతన్ని కూడా తొందరలో అరెస్ట్ చేస్తాం. ఇతడు ప్రభుత్వ ఆల్రెడీ ఇతని మీద తిరుచానూరు పోలీస్ స్టేషన్లో గంజాయి కేసు ఉంది. తర్వాత ఇతను వచ్చేసి తిరుచానూరు లిమిట్స్లో ఇంతకుముందు అక్రమంగా మద్యం బాటిల్లో అమ్మే కేసులు కూడా ఉన్నాయి.